ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అదేదో సినిమాలో చెప్పినట్లు రాజకీయాల్లోనూ ఆ స్థాయిలో ముందు చూపు లేకపోతే ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆ తరహా ప్లానింగ్లో కమలనాథులను కొట్టేవాళ్లే లేరు. తాజా అయోధ్య రామమందిరం ఎపిసోడ్లోనూ అదే రుజువవుతోంది. ఒకవైపు మోడీ, బీజేపీ అలా అయోధ్యపురిలో అంతా రామమయం అంటూ పాటలందుకుంటే, ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వెళితే ఏంటి, వెళ్ళకపోతే వచ్చే రిస్క్ ఏంటి అనే సమాలోచనలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ విషయంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకాస్త కష్టంగానే ఉందట. కూటమి లీడర్ హోదాలో సొంత నిర్ణయంతో అయోధ్యలో అద్భుతాన్ని చూసొద్దాం అనుకున్నా మిత్రపక్షాలు కన్నెర్ర చేసే ప్రమాదం ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇంతకు రామ్ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై హస్తం పార్టీలో అంతర్మథనం నిజమేనా? అయోధ్యకు రాముడు తిరిగొచ్చే వేళ కాంగ్రెస్ కు ఎదురైన ఆ కష్టం ఏంటి? అయోధ్య రామమందిరం చుట్టూ పవర్ఫుల్ పాలిటిక్స్. రామమందిర నిర్మాణం కమలం ఖాతాలోకి వెళుతుందా? అయోధ్య ఉత్సవం ప్రతిపక్ష పార్టీలను రిస్కులో పడేస్తోందా? అయోధ్య రామమందిరం వచ్చే లోక్సభ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాల్లో అత్యంత కీలకమైంది. జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఇది. ఎన్నో న్యాయపరమైన చిక్కులను దాటుకుని ఇన్నాళ్లకు రాముడి మందిరం కల నిజమవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ చరిష్మా మరింత పెరగడం ఖాయం. హిందుత్వ బేస్ తో ఎదిగిన బీజేపీకి ఇంతకన్నా బూస్ట్ ఇచ్చే అంశం ఇంకేముంటుంది? అందుకే ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగానూ ఆసక్తిని పెంచింది. తాజాగా మోడీ అయోధ్య ఎంట్రీతో కమలం పార్టీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవాలతో అయోధ్య ఆల్మోస్ట్ కాషాయం మయమైపోయింది. అడుగడుగున పూల వర్షంతో మోడీకి స్వాగతం లభించింది. ఇది ప్రారంభం మాత్రమే. రామమందిరం ప్రారంభోత్సవం నాటికి మోడీ, బీజేపీ చరిష్మా అమాంతం పెరిగిపోవడం ఖాయమనే చర్చ జోరందుకుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య అంశానిదే కీలక పాత్ర అయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. एक समय था जब यही अयोध्या में रामलला टेंट में विराजमान थे. आज पक्का घर सिर्फ रामलला कोई नहीं, बल्कि पक्का घर देश के 4 करोड़ गरीबों को भी मिला है. ఇన్నాళ్ళు అయోధ్య రాముడు వచ్చిన టెంట్ లో ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం మందిరమే కట్టాం. అయోధ్య ధామ్ జంక్షన్, వాల్మీకి ఎయిర్పోర్ట్, అమృత్ భారత్ రైలును ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్య ఇదే. ఈ ఒక్క మాట కోట్లాది మంది హిందువులను ఎమోషనల్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అయోధ్య రామమందిరం కోసం హిందువులు 500 ఏళ్లుగా పోరాడారు. చివరికి ఈ పోరాటం ఫలించి మందిర నిర్మాణం వరకు వచ్చింది. అలాంటి ప్రతిష్టాత్మక రామమందిర ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతోనే హిందువుల హృదయాలు ఉప్పొంగుతున్నాయి. ఇదే సమయంలో విమానాశ్రయానికి వాల్మీకి పేరు, రైల్వే స్టేషన్ కు అయోధ్య ధామ్ పేరు పెట్టడం ఆ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ మార్పు తమ వల్లే సాధ్యమని చెప్పడంలో భాగంగానే ఇన్నాళ్లు టెంట్ లో ఉన్న రాముడికి మహత్తర మందిరం కట్టామని మోడీ అన్నట్టు విశ్లేషకులు అంటున్నారు. आज यहां प्रगति का उत्सव है तो कुछ दिन बाद यहां परंपरा का उत्सव भी होगा. आज यहां विकास की भव्यता दिख रही है तो कुछ दिनों बाद यहां विरासत की भव्यता और दिव्यता दिखने वाली है. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కమలం పార్టీలో జోష్ పెంచేదే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇదే అయోధ్య ఎపిసోడ్ బీజేపీకి ఎంత ప్లస్ అవుతుందో కాంగ్రెస్ కి అంత మైనస్ కానుందన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. బీజేపీ సర్కార్ తలుచుకుంది కాబట్టి రామమందిర నిర్మాణం పూర్తయిందని ఇప్పటికే ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ను అంతే బలంగా టార్గెట్ చేస్తోంది. ఇటీవల యూపీ సీఎం యోగి హస్తం పార్టీ తలుచుకుని ఉంటే 1947లోనే అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యేదన్నారు. కేవలం ఆ పార్టీ యాంటీ హిందుత్వ సిద్ధాంతాన్ని అనుసరించడం వల్లే ఇన్నేళ్ల పాటు పెండింగ్ లో ఉండిపోయిందని మండిపడ్డారు. ఇది కేవలం యోగి మాట మాత్రమే కాదు, బీజేపీ సీనియర్ నేతలందరిది అదే మాట. నిర్మాణం పూర్తి చేసింది తామే అని ఎంతో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పైన అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కాంగ్రెస్ కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో ఆ పార్టీ లీడర్ల మాటలే స్పష్టం చేస్తున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి వెళితే బీజేపీ ట్రాప్ లో చిక్కుకున్నట్టు అవుతుందని, వెళ్లకుండా ఉంటే యాంటీ హిందూ అనే ముద్ర పడిపోతుందని శశి థరూర్ కామెంట్ చేశారు. అంటే వెళ్లినా వెళ్లకున్నా నష్టమైతే తప్పదు అన్నది ఆయన మాటల్లోని సారాంశం. సోనియాకు ఆహ్వానం అందింది. ఆమె వెళతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. సోనియా వెళితే గౌరవం దక్కించుకున్నట్టు అవుతుందన్నది కొందరి వాదన. వెళ్లకపోతే అది ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందన్నది మరికొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీ ఎటు తేల్చుకుంటుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. కాంగ్రెస్ కు ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. విపక్ష కూటమిలో కీలక స్థానం ఆ పార్టీదే. దీంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే వీలు ఉండదు. పార్టీ పరంగా ఒకలా, కూటమి పరంగా ఒకలా ఉంటామన్నా కుదరదు. కాస్త వివరంగా చెప్పాలంటే కూటమి పార్టీలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కానీ రామమందిర ప్రారంభోత్సవ విషయంలో ఇప్పటికే కూటమిలోని ఇతర పార్టీలు ఓ మాటపై లేవు. మత రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి కార్యక్రమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం వామపక్షాల్లో ఉంది. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే తాను కానీ తమ పార్టీ కానీ హాజరయ్యేది లేదని తేల్చేశారట. శివసేన అయితే అధికారికంగానే తాము వెళ్లడం లేదని ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అయితే ఇంకో అడుగు ముందుకేసి రాముడి పేరుతో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, అయోధ్య లేదంటే మరేదైనా ప్రాంతం నుంచి రాముడిని తమ అభ్యర్థిగా బీజేపీ త్వరలో ప్రకటించనుందంటూ సెటైర్లు వేశారు. ఇలా కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తోంది. కాంగ్రెస్ లోని సోనియా, ఖర్గే, మన్మోహన్ కి ఆహ్వానాలు అందాయి. వీళ్లంతా సీనియర్ నేతలే. వీళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే అదే పార్టీ డెసిషన్ అవుతుంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తోంది కాంగ్రెస్. ఒకవేళ అయోధ్య ఉత్సవానికి వెళ్లకపోతే జరిగే నష్టాలను బేరీజు వేసుకుంటోంది. వెళ్లకపోతే ఉత్తరాదిలో ఉన్న ఓటు బ్యాంకుని కోల్పోవలసి వస్తుంది. హిందువులు ఎంతో ప్రతిష్టగా భావించే రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా అన్న అసహనం పెరిగితే కాంగ్రెస్ కి అది చాలా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కమలనాథులు కాంగ్రెస్ ను యాంటీ హిందూ పార్టీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్య విషయంలో ఆలస్యం చేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. నిజానికి జనవరి 22న జరిగే కార్యక్రమానికి పార్టీల ముద్ర వేయకుండా వ్యక్తిగతంగా హాజరైతే ఎలాంటి చిక్కు ఉండదని కొత్త వర్షన్ వినిపిస్తోంది. ఎలాగో ఆహ్వానాలు కూడా పార్టీల పరంగా కాక వ్యక్తిగతంగానే అందాయి. కాబట్టి సోనియా, ఖర్గే సహా ప్రతిపక్ష లీడర్లు పార్టీలకు అతీతంగా రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు వెళ్లొచ్చు. కానీ ఇందులోనూ ఓ రిస్క్ ఉంది. అంత పెద్ద కార్యక్రమానికి కేవలం వ్యక్తిగతంగా మాత్రమే హాజరయ్యారు అనే సంకేతాలు జనంలోకి వెళ్లిన చిక్కులే. ఎందుకంటే ఖచ్చితంగా తాము ఎటువైపు ఉన్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పే కీలకమైన సమయం ఇది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా అపప్రధనం మూటగట్టుకోవలసి ఉంటుంది. కమలనాథులు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ అంటే యాంటీ హిందూ పార్టీ అని అంగీకరించినట్టయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కాంగ్రెస్ కు అతి పెద్ద టాస్క్ అయింది. చూడాలి మరి ఆ గండాన్ని గ్రాండ్ వరల్డ్ పార్టీ ఎలా దాటి బయటపడుతుందో.